నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. తెలంగాణ ప్రజా నాట్య మండలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా శిక్షణ శిబిరం ఈ నెల 9, 10 తేదీలలో కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగింది. సుమారు 50 మంది కళాకారులు హాజరై వివిధ రంగాలకు సంబంధించిన ప్రజా సమస్యలపై రూపొందించిన గేయాలు ఆలపించడం సాధన చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ కళ ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసమని ఉద్బోధించారు. ప్రజా కళలు వర్ధిల్లాలని, అవి సమాజ మార్పుకు దోహదపడాలని ఆకాంక్షించారు. సమసమాజ నిర్మాణం కోసం కళలు ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు, గాయకులు పల్లె నరసింహ, కె స్వామి, కన్నం లక్ష్మీనారాయణ శిక్షకులుగా వ్యవహరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ నాయకులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం, మంద సుదర్శన్ పాల్గొనగా అందేస్వామి, బోయిన అశోక్, సదాశివ, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సమ్మయ్య 2 రోజుల పాటు జరిగిన ఈ సాంస్కృతిక శిబిరాన్ని నిర్వహించారు. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉంటే మీరందరూ ఒక ప్రత్యేక ఆకర్షణ అంటే కళాకారులకు ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు మీకు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా అందరూ అభినందిస్తారు. కాబట్టి ఇక్కడ మరి ఉన్నటువంటి పరిస్థితిలో పాటలు నాటికి ఉండి ఇక్కడ ఆలోచించారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాటలు ఏదైనా మన కమ్యూనిస్ట్ పార్టీ పాటలు బాగా, కానీ ప్రతినిధులుగా సమాధానం కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఐటీ పీపుల్ ప్రాసెస్ అంటే ప్రజా వ్యతిరేకమైన ఉపాధి చట్టాన్ని కూడా ఆయన సొంతంగా రద్దు చేసేసి దాన్ని ఏదో చేద్దామని ప్రయత్నం ఉన్నాడు. అంటే రద్దు చేయాలని ఆలోచనే ఆయన నిధులు రాష్ట్ర కేంద్రం వచ్చే నిధులు 90% ఇప్పుడు 60 తగ్గించుకున్నాడు. 50 ఇస్తాం, ఇంకా 40% రాస్తాం. రాష్ట్రాల దగ్గర అదే కూడా జిఎస్టీ అక్కడ ఉంది, ఢిల్లీ కూడా అక్కడ చేరుకుంటుంది. ఇప్పుడేమో 90% వాళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళు మరి రాష్ట్రాలు 60% మన 90 పెట్టుకుంటే 40 లక్షలు 60 ఇస్తాం, అంటే 60% ఎవరు డబ్బు ఎక్కడ ఉంటుంది? కేంద్రం దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది. వాటి కేంద్రం ఆర్థిక ఆకర్షణ వస్తుంది. ఇక మహిళలకు సంబంధించినటువంటి అంశాలు, కాబట్టి ఇంకా ఏంటంటే ప్రజలు చైతన్య పరిస్థితులు నాకు ఉన్నటువంటి ఆలోచన నేను చూస్తున్నట్టు అబ్జర్వేషన్లు చాలా ఎట్లా తయారైందంటే ఒక రకంగా మానసికమైనటువంటి ఒత్తిడి పెట్టుకుంటున్నారు. ఇంకా భార్య భర్తల అనుబంధాలు, లేకుంటే పిల్లలు పోషణ వల్ల అవి అన్ని రకరకాల ఇప్పుడు భార్యను భర్తలు, భర్తను భార్య అంటాడు, అంతా ఒక రకమైన లేదా రాజకీయాల్లో ప్రత్యేకతలు సంతరించుకుంటేనేమో మొట్టమొదటిగా ప్రజల వారిగా మనం ప్రజల కష్టాలను, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులను, వాళ్ళన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళన్నింటినీ కూడా ప్రజలకు మళ్ళా చైతన్యపరిచే దిశగా మన పాత్ర. ఇప్పుడు చూస్తే ఎట్లయితే ఖచ్చితంగా ఉంటే వ్యక్తిని పొగిడే పాటలు, లేకపోతే ఆరాధించే పాటలు, దేవుడిని ఎట్లయితే వాళ్ళు భక్తులు ఆరాధిస్తారు, పాడతారు, భక్తి గీతాలు ఎట్లుంటాయో అట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఆర్పడేటువంటి సాంస్కృతిక కార్యక్రమం కొనసాగుతుంది. నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాను. ఒక్కొక్క రేవంత్ మీద పాట ఉంటుంది, కేసీఆర్ పాట ఉంటుంది, ఇంకోసారి అసలు ఏంటిది పరిస్థితి అన్ని చూస్తే మనం ఏమైపోతున్నాం? మనం ప్రజలటువంటి రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకనాడు కళలకు నిలయమైనటువంటి మొత్తం గోదావరి కంటే పాటల గని అట్లాంటిది మనం వాళ్ళ కళాత్మకంగా ఇంకో కొంత వెల్తీ ఏర్పడుతున్న పరిస్థితి. అందులో సరే గోదావరి ప్రాంతం ఇప్పటికీ ఆడ కళాకారులు కనపడతా ఉన్నారు. మిగతా ప్రాంతాలు అందులో కరీంనగర్ జిల్లా విడిపోయిన జిల్లా లేదా శ్రీశైలం చూసిన, జగిత్యాల చూసిన, జగిత్యాల ఉన్నా ఆ కొండపొడుతులు నుంచి తిమ్మయ్య గారు సీనియర్ ఆయన పాటలు రాస్తారు, ఆయన బాగుంటాడు. చాలాగా 75 గారు భూభాగం అంటే ఆయన పట్టేలు పట్టుకోవాలి, ఇలా
దౌర్జన్యాలను ఎండగొట్టు విషయం. తర్వాత ఈ రాజకీయ వీధి బాబు అంటే చంద్రబాబు బాబు పరిపాలన ఎట్లా ఉందనే దాని మీద అది చేశాను. మరి మీ అందరికీ తెలుసు, నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో ఓడుపాట ఏంటది? కూరగాయలు వచ్చి అమ్ముకోడు మన వాళ్ళకు కార్యదర్శి ఈ దర్శనాన్ని ఉన్నా పాట చేయించాను. ఇదంతా కూడా దాదాపుగా 60 రోజులు మొత్తం 32 జిల్లాలను తిరిగి 60 రోజులు మొత్తం మేము బస్సు యాత్రనే ఇంటికి పోయే వల్ల మధ్యలో ఎక్కడికి ఒక రోజు కూడా ఖాళీ లేవు. ఒకరోజు దీపావళి ఖాళీ ఉంటే ఆ రోజు ఏదో అక్కడ తీసుకున్న తప్ప కొడుకు ఎవరు పోలేదు. కాబట్టి ఆ రకంగా పట్టుదలతో ఆర్థికులు ప్రజలు చైతన్యపరిచారు, ప్రజలను ఆలోచన చేసింది. వాళ్ళలో వాళ్ళ అదృష్టాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళన్నింటి కూడా వాళ్ళకి అర్థం చేయించి ఒప్పించి వాళ్ళని చైతన్యం చేసేదానికి మనం ఆ రకంగా ప్రయత్నం బహిరంగ సభ పెట్టిన కళాకారులు సక్సెస్ అవుతుంది, లేకపోతే కాదు. అంటే కళకు ఉన్నటువంటి గొప్పతనం. మేము కూడా కళాకారులకు సంబంధించి మా పెద్దపల్లి జిల్లాలో కూడా మేము కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. కానీ మా దగ్గర ఏంటంటే వాస్తవంగా సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా అన్ఎంప్లాయీస్ కూడా కాదు. కానీ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు ఎంత పాడాలన్నా, లేకపోతే రేపు శిక్షణ శిబిరాలకు పోయినా, లేకపోతే రాష్ట్ర మహాసభలకు సంబంధించి పోయినప్పుడు ఖచ్చితంగా మా వంతు సహకారం ఆర్థిక పరంగా కూడా మేము చేస్తాం. భవిష్యత్తులో పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కళాకారులు కూడా అలవెన్స్ ఇవ్వడానికి కూడా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నటువంటి విషయాలు కూడా ప్రధానంగా ఏంటంటే పాటలు ఈ మధ్యకాలంలో కమర్షియల్ కాకూడదని మీ అందరికీ నేను నిర్ణయం చేస్తాను. ఒకప్పుడు కళాకారులు అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేది. మనం పెట్టినటువంటి కళాకారులు ప్రజారాజ్య మండలి కావచ్చు, అన్నోదయ కావచ్చు, ఇంకా చాలా రకరకాలుగా ఉన్నటువంటి సంగతి మనకే ఉంటుంది. కానీ వల్ల ఏమైపోయిందంటే కళ కోసం కాదు కదా, కళ కమర్షియల్ కోసం అనేటువంటి పరిస్థితుల్లో మనం పోతున్నాం. అదొకటి దురదృష్టకరమైనటువంటి సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాము. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం లక్షల మంది పెద్ద బహిరంగ సభలు కూడా కళాకారులు ఆడితేనే పాడితేనే ప్రజల్ని ఆకర్షించే శక్తి మీ దగ్గర ఉంది కళాకారులు. అది గొప్పతనం. ఇవాళ చాలా ఉపన్యాసాలు ఇస్తే ఇవాళ చాలా మంది బాగా డిస్టర్బ్ చేస్తారు. అదే పాట పాడితే కేరింతలు, డ్యాన్సులు, విజిల్స్ ఇలాంటి పద్ధతుల్లో బ్రహ్మాండమైనటువంటి ఏ సభ సక్సెస్ కావాలన్నా కళాకారులు లేకపోతే ఆ సభ సక్సెస్ కాదు. కాబట్టి మరి 2 రోజుల ఈ శిక్షణ శిబిరానికి వచ్చినటువంటి అందరూ కూడా ఒక సీరియస్నెస్గా మనం నేర్చుకోవడానికి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఒక సీరియస్నెస్గా ఒక పాట పాడండి బలంగా. ఆ పాటను మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. అందరూ కూడా ఆ పాట నేర్చుకోవాలి. పోయేటప్పుడు రేపు సాయంత్రం ఆ పాటను మీరు అందరూ కూడా పాడాలి. అట్లా మనం ఒక సీరియస్నెస్గా మనం పనిచేస్తే తప్ప మనం పాటలు పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 రోజులు వచ్చినాం, ఏదో తీసుకొచ్చినాం, జిల్లా కార్యాలయం తీసుకొచ్చినాం, కూర్చున్నాం, మనం విన్నాం పోయినటువంటి పద్ధతులు కాకుండా ఈ 2 రోజుల శిక్షణ శిబిరానికి ఖచ్చితంగా మనం కళాకారులను తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా కార్యదర్శి కూడా సీరియస్గానే మీ జిల్లా నుంచి ఎవరైతే ఇప్పుడు సిరిసిల్ల జిల్లా నుంచి రాలేదు వాళ్ళు కూడా పిలిపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఉమ్మడి జిల్లా మనం పెట్టుకున్నప్పుడు జిల్లా కార్యదర్శి కూడా సీరియస్నెస్గా తీసుకురావడానికి బాధ్యత తీసుకొని వాళ్ళందరూ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. రేపు కూడా ఉంటుంది కాబట్టి అందులో ఏఐటీసీ రాష్ట్ర మహాసభ కూడా మన కరీంనగర్ జిల్లాలే జరుగుతామని, కాబట్టి దానికి చాలా వెంకటరెడ్డి గారు కూడా కొంచెం నిలబడి ఖచ్చితంగా ఇక్కడ ఏఐటీసీ మహాసభ జరగాలనేటువంటి పథకాలు నిర్వహిస్తున్నారు. చాలా వెంకటరెడ్డి గారు కూడా మంచి కళాకారులు. ఇదే సమావేశంలో చాలా ప్రసంగించాలంటే ఇబ్బందికరమైన విషయం. అంటే 30 మందితో మీటింగ్ పెడితే నాకు చివాట్లు పడదు. కానీ అదే ఒక కళాకారుడు ఒక్కరున్నా పోయి తన వాణి తన గొంతు వినిపించి 100 మంది సమీకరణ చేయడానికి పాట ఆట అనేది 100% దోహదం చేస్తుంది. అంటే అక్కడ ఒక్కడున్నా 100 మందిని సమీకరించే శక్తి, పోరాడే శక్తిని ఇచ్చేది పాట ఆట. అది నక్సలిజం మొదలుకొని ఇప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చి కొత్త వ్యక్తులను తీసుకొచ్చి మార్క్సిజం లెనినిజం చెప్తే కార్యకర్త తయారు కదా, లేదు. మీ పాట ద్వారా, మీ ఆట ద్వారా వాళ్ళని ఆకర్షించే శక్తి మనం పాటకు ఉంది. కాబట్టి ఈ పార్టీ పునరుత్తేజం పొందాలంటే ఆట పాటతోనే స్టార్ట్ చేయాలని పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు పదే మాకు సూచించడం. ఏదేమైనా ఇది శిక్షణ తరగతి అంటే శిక్షణ తరగతి అని భావించడం లేదు. ఒక కదలిక రావడానికి, ఒక మూమెంట్, ఒక స్టెప్ తీసుకోవడానికి అందరినీ కలవాలనే ఒక ఉద్దేశంతో సార్ సూచించడం. తప్పకుండా మేము కరీంనగర్లో ఏర్పాటు చేద్దామని సామాన్ అన్నాడు. 1-2 రోజులు కాదు, వారం రోజులు 10 రోజులు మేము నడపడానికి జిల్లా పార్టీకి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడో ఒకటి కదలిక మొదలు కావాలని చెప్పేసి
ఈ రోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మీరు 30 మంది ఇవాళ హాజరైనారు. మళ్ళీ వచ్చే సమావేశానికి 300 మందిని మనం ఇక్కడ కూర్చునే దిశగా మనందరి ప్రయత్నం కొనసాగాలి. ఎందుకంటే ఈరోజు ఆట లేని మన సిద్ధాంతాలు బయటకు పోవడం లేదు. మన సిద్ధాంతాలు ఎక్కడైతే బయటకు పోతలేవో అక్కడికి వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా సందర్భాలలో నేను కొంచెం నిష్ణాతంగా అబ్జర్వ్ చేస్తాను. బస్సులో ఒక ఎర్రజెండా పాఠాన్ని సంబంధం లేని వ్యక్తి ఎగురుతారు, సంబంధం లేని వ్యక్తి రింగ్ టోన్ పెట్టుకుంటాడు, సంబంధం లేని వ్యక్తి స్టేటస్ పెట్టుకుంటాడు. అంటే మన పాటకు ఆ శక్తి ఉంది. కానీ అదే వ్యక్తి బయటికి అయిన తర్వాత వేరే టోళ్ళ సైడ్ మీటింగ్లో పోతాం. అంటే ఇవాళ మనం కళలను మర్చిపోవడం ద్వారా వాళ్ళని చైతన్యం చేయలేకపోతున్నాం. మన ఆటతోనే మన కార్యకర్తలను మనం ఉత్తేజపడుతున్నాం, చేయగలుగుతాం. కాబట్టి ఏదేమైనా మా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పునర్వైభవం దిశగా మనం ఈ ప్రజానాట్య మండలిని తీసుకుపోవాలని చెప్పేసి పెద్దలు సాధారణ రెడ్డి గారు ఆ తపన, దానికి తోడుగా మేమందరం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నేను జిల్లా పార్టీ సెక్రటరీగా కరీంనగర్ జిల్లా వరకు మేము ఆల్రెడీ అలవెన్స్ స్టార్ట్ చేసినాం. మీరు పూర్తి సమయంలో కరీంనగర్ జిల్లాలో మాకు సమయాన్ని ఇచ్చి ఇక్కడ మాకు అందుబాటులో ఉండే విధంగా ఉంటే ప్రజానాట్య మండలి సైతం మేము అలవెన్స్ చేయడానికి ఈ సిద్ధంగా ఉన్నాయో ఎన్నెన్ని త్యాగాల జాడలున్నాయో అవి ఆదికొస్తే కళ్ళ వెదిలి కలుపు మల్లదో జల జల జలన్నదా సాగుతున్నదో అలకమ్ముకున్న మప్పులే కదులుతున్నాయో మిల 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 సుఖనా పలుకులున్నాయో ఆ పలుకులల్ల వీరులా నవ్వులున్నాయో ఆ నవ్వులే జనతోపల దివ్యలైనయో ఎన్ని సుడిగాలులు వీసినా వెలుగుతున్నాయో ఎర్ర జెండ వేగులో ఎగిసిన పిడికిళ్ళలో ఉద్యమాల దారిలో ఉడికే ఎర్ర దండులో ఎన్నెన్ని త్యాగాల జాడలున్నాయో అవి ఆదికొస్తే కళ్ళ మెదిలి కలుపుమన్నాయో పదములు లేకుండా ప్రజలనెప్పుడు విడువదు ఆశయాల కైవరిగిన అమరులను మరువదు కష్టజీవి కన్న తల్లి ఎర్ర జెండ కప్పుకోనే ఉంటారో ప్రాణం పోతున్న గాని పట్టి నెర్ర జెండ విడువలో ఇవన్నీ త్యాగాల జాడలున్నాయో అవి ఆదికొస్తే కన్న మెదిలి కలుపుమన్నాయో అవి ఆదికొస్తే కన్న మెదిలి కలుపుమన్నాయో. స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు, చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు, పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండే కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.